మనతో అందరూ ప్రేమగా ఉన్నారు, చక్కగా పలకరిస్తున్నారు, అడిగిన వెంటనే స్పందిస్తున్నారు. ఇక నాకు ఏమీ తక్కువ లేదు, అందరూ మనవారే అని అనుకో, తప్పేమి కాదు. కానీ అందరూ నీలాంటి మనస్తత్వం కాదు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్కలా ఉంటుంది. అందరితో అడ్జస్ట్ అవుతూ ముందుకు పోవడమే జీవితం. భూమి లోపల భాగంలో అనేక పొరలు ఉంటాయి. అవి నిరంతరం కదులుతూ ఉంటాయి. అవి లోపలి పొరల్లో ఒత్తిడి పెరిగే శక్తి విడుదలవుతుంది. అందువలన భూమి విరిగిపోయి శక్తి విడుదలవుతుంది. దీనినే భూకంపం అని అంటారు. ఈ భూకంపం వలన భవనాలు, రోడ్లు, వంతెనలు నాశనమవుతాయి. సునామీలు కూడా సంభవిస్తాయి. మంటలు కూడా వస్తాయి. అనేక మంది చనిపోతారు. ఈ భూకంపం ఎప్పుడొస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉండేది. అందువలన ఈ భయంకరమైన విపత్తు నుండి కాపాడడానికి గియూసెఫ్ మెరకల్లీ అనే శాస్త్రవేత్త భూకంప తీవ్రతను కొలవడానికి మెరకల్లీ ఇంటెన్సిటీ స్కేల్ను కనుక్కున్నాడు. దీనివలన భూకంపం ఎప్పుడొస్తుందో అంచనా వేసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి అతను కారణమయ్యాడు. రోజులు గడిచే కొద్దీ వయసు పెరుగుతుండడం సహజం. అదేవిధంగా ముసలితనం రావడం కూడా సహజమే. కానీ ముసలితనంలో కూడా యవ్వన వయసులో ఉండే విధంగా కనపడే విధంగా మీరు అవ్వాలనుకుంటున్నారా? ఆ విధంగా కనిపించాలనుకుంటే మీరు ఒకే ఒక పని చేయండి. ఏంటంటే ఉదయాన్నే లేచి ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళండి, సాయంత్రం వాకింగ్కి వెళ్ళండి, ప్రతిరోజు నీరు తాగండి. ఈ విధంగా మీరు ప్రతిరోజు చేసినట్లయితే మీరు ముసలితనం వచ్చినా కూడా యవ్వనంగా మీరు కనిపిస్తారు. చంద్రుడు భూమికి దూరమైపోతున్నాడు. చంద్రుని గురించి నిరంతరము శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉంటారు. చంద్రుడు రోజులు గడిచే కొద్దీ దూరమైపోతున్నాడని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సముద్రాలను మనము పరిశీలించినట్లయితే ఎప్పుడు అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. దీనికి కారణము చంద్రుని యొక్క ఆకర్షణ శక్తి వలననే అలాగ జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు దూరమైపోవడం కారణం వలన సమయము 25 గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతిరోజు నీరు త్రాగుతూ ఉంటాము కదా. ఈ నీరు అనేది 3 రూపాలను కలిగి ఉంటుంది. ఈ నీరు అనేది 3 రూపాలు. అది ఏమిటంటే, ఒకటి ఘనము అనగా మంచు, రెండవది ద్రవము అనగా నీరు, మూడవది వాయువు అనగా ఆవిరి. ఈ 3 రూపాలను కలిగి ఉంటుంది. ఈ 3 రూపాల వలననే జీవం వచ్చిందని శాస్త్రవేత్తలు పరిశోధించారు.